పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా. కానీ ఈ పద్ధతిలో చేస్తే పెద్దలు కూడా ఇష్టంగా తింటాము. పిల్లల్ని కూడా తిట్టకుండా వాళ్ళకి రెగ్యులర్గా పాస్తా చేసి పెడతాము. దీనిలో మనము వైట్ సాస్, రెడ్ సాస్ అంటూ మైదాతో ఏమీ చేయము. దాని బదులు ఈ తీపి గుమ్మడిని వాడతాము. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. తీపి గుమ్మడిని ఒక చిన్న ముక్క తీసుకోండి. దాన్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి రెడీ చేసుకున్నాను. ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి దానిలో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న తీపి గుమ్మడి ముక్కలు, ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. గుమ్మడి ఆల్రెడీ టేస్ట్ ఇంకొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయలో తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ ఉంది. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, సి, ఈ మరియు బీటా కెరటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. సో ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన వెజిటబుల్. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనము పాస్తా కోసం వాటర్ని వేడి చేసుకుందాం. ఈ ముక్కలు చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా కాసేపు ఈ కలర్ వస్తే సరిపోతుంది. స్టవ్ మీద నుంచి దింపేసి పూర్తిగా ఆరాక బ్లెండర్లో వేసి రెడీ పెట్టుకుందాం. దీనిలో కొంచెం పన్నీర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. దీనిలో కాస్త పాస్తా వేద్దాం. పాస్తా చప్పగా లేకుండా కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. పాస్తా రకరకాల షేపుల్లో ఉంటాయి కదా, నేను స్పైరల్ తీసుకున్నాను. ఇవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకనిద్దాం. అవి ఉడికేలోపు కొంచెం పన్నీర్ తీసుకుందాం. ఇది స్టోర్ బాట్ పన్నీర్, కానీ మనం పన్నీర్ కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక పన్నీర్ కూడా డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఈ పన్నీర్ని మనం గుమ్మడి ముక్కలు వేసిన బ్లెండర్లోకి పన్నీర్ కూడా వేద్దాం. ఇవి ఇప్పుడు మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పాస్తా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని వాటర్ తీసేసి ఒక జాలీ గిన్నెలో వేసుకొని రెడీ పెట్టుకుందాం. గుమ్మడికాయ, పన్నీరు, వెల్లుల్లి పేస్ట్ ఒక పాన్లోకి ఆ మొత్తం గ్రేవీని వేసేసుకుందాం. ఇది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. తక్కువ వాటర్ వేసుకొని మిక్సీ వేసుకున్నాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో, కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనము పాస్తా ఉడుకుతున్నప్పుడు వేసాము. నెక్స్ట్ గుమ్మడి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కూడా కాస్త సాల్ట్ వేసాను. మొత్తాన్ని మిక్స్ అయ్యేట్టు కలుపుకుందాం. ఇది కొంచెం దగ్గర పడంగానే మనం ఉడికించుకున్న పాస్తాని దానిలో వేసేద్దాం. అంతే, ఒక్క 2 minutes రెండు కలిపి బాయిల్ అయినట్టయితే మనకి యమ్మీ యమ్మీ, వెరీ వెరీ టేస్టీ అండ్ ఇంకా హెల్దీ పాస్తా రెడీ. పాస్తా ఇంకొంచెం వేయచ్చు, ఎందుకంటే సాస్ ఎక్కువే అయింది. కానీ అదేమీ అన్హెల్దీ సాస్ కాదు కాబట్టి మనం చక్కగా తినేయచ్చు. నాకు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో కొద్దిగా మళ్ళీ వేసి ఒక్కసారి కలుపుకున్నాను. దాన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ కదా చేయటం. టమాటో సాస్, వెనిగర్లు ఏమీ వేయక్కర్లేదు. వైట్ సాస్ అంటూ, రెడ్ సాస్ అంటూ మైదాతో ఏమీ ప్రిపేర్ చేయక్కర్లేదు. సింపుల్ అండ్ స్వీట్, అట్ ద సేమ్ టైం వెరీ వెరీ టేస్టీ. పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఒక్కసారి స్ప్రింకిల్ చేసుకోండి. కావాలంటే కొంచెం పైనుంచి చీజ్ కూడా తురిమి వేసుకోవచ్చు. చీజ్ వేయకపోయినా యమ్మీ ఉంది. పాస్తాలో గుమ్మడికాయ వేసాము అని చెప్పకుండా ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళకి తప్పనిసరిగా నచ్చుతుంది.